హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం చూస్తున్న రెసిపీ కూర కారం అండి. అదేనండి, పెళ్ళిళ్ళలో వంకాయ కూర ఒక డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది కదా. జనరల్గా అందులో ఏ కారం యూస్ చేస్తారని అనుకుంటాం కదా మనం. వాళ్ళు ఈ కారమే యూస్ చేస్తారు. ఇది వంకాయ కూరకనే కాదండి, దొండకాయ, బీరకాయ ఏ కూరలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవెన్ మన వేపుళ్ళకు కూడా బెండకాయ ఫ్రై, దొండకాయ పల్లీలు ఫ్రైకి కూడా ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ మసాలా కర్రీస్కి కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ లేకుండా ఒక చిన్న టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాసు పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగాక అదే గ్లాస్ తోటి మినపగుళ్ళు వేసుకుంటున్నానండి. ఇది కూడా హాఫ్ గ్లాసే తీసుకున్నాను. ఈ రెండు వేగడానికి కొంచెం టైం పడతాయి కాబట్టి అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు ఇందులో ఒక గ్లాసు నిండా ధనియాలు వేసుకుంటున్నానండి. ధనియాలే మేజర్గా మనకి ఈ కారానికి ఫ్లేవర్ బాగుంటుంది. సో గ్లాసు నిండా ధనియాలు వేసుకుంటున్నాను. కానీ శనగపప్పు, మినపప్పు కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు ధనియాలు వేయండి, లేకపోతే మనకు వేగడానికి టైం ఎక్కువ పడతాయి. నెక్స్ట్ ఇప్పుడు అదే గ్లాస్ తోటి 1/4 జీలకర్ర ఎక్కువ వేస్తే టేస్ట్ బాగోదు. జస్ట్ ఆ గ్లాస్లో 1/4 మాత్రమే జీలకర్ర తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో జస్ట్ ఫర్ ఫ్లేవర్ కోసం కొంచెం మెంతులు వేయాలండి. అంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి చాలు. మెంతులు ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది కారం. సో కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆల్మోస్ట్ దింపేసే టైంకి ఇందులో నేను ఒక 15 వరకు గుంటూరు మిరపకాయలు ముచ్చుకులు తీసేసి వేసుకున్నాను. మీకు ఇంకా కారం మంచి కలర్ రావాలనుకుంటే కనుక హాఫ్ మనం గుంటూరు మిరపకాయలు వేసుకోవచ్చు, ఇంకొక హాఫ్ వేడిగి మిరపకాయలు వేసుకోవచ్చు. మెలికల మిరపకాయలు అంటారు కదా, అవి. అదైతే మంచి కలర్ కూడా ఉంటుంది. ఇప్పుడు అదే గ్లాస్ తోటి ఒక 1/4 వేసిన గుళ్ళు తీసుకుని వాటిని సెపరేట్గా ఫ్రై చేసుకోండి, మిక్స్ అవ్వవు. సో ఇవన్నీ వేగిన తర్వాత వాటిని బాగా చల్లారి పెట్టుకొని అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ కారం మనకి 1 or 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. ఏం పాడవదు, ఎందుకంటే మనం ఆయిల్ వేయకుండా డ్రైగా రోస్ట్ చేసి పౌడర్ చేసాం కాబట్టి ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ కారంతో వంకాయ కూర ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. అలానే మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.